బాబాయమ్మా ఆకలి దంచేస్తుంది కుసింత కూడెట్టవే రా బాబు. ఏటే పాపాయమ్మా మోహన్ నీరసంగా ఉంది, నువ్వు తినలేదేటి? నువ్వు తిను బాబు, తర్వాత నేను తింటాను. ఏం చేసుకొచ్చావేటి? చద్దన్నం టమాటో. టమాటో దాంట్లోకి 2 ఎండ్రాయిలు తగిలితే అదిరిపోయేది. రేపు చేస్తానులే. బాబు పాపా ఏంటి పాపా ఏమైంది? బాబు నాకు ఒక డ్రీమ్ వచ్చింది బాబు. చీపురు పట్టుకుని ఊడుస్తున్నావా? బాబు you're right, నీకెలా తెలిసింది? నాకు నువ్వు సత్తుపల్లెంలో బాబు. అదే పాపా చీప్ ప్లేట్స్ లో రైస్ సర్వ్ చేస్తున్నావు కదా. ఎగ్జాక్ట్లీ, నా డ్రీమ్ నీకెలా తెలిసింది బాబు? సేమ్ డ్రీమ్ నాకు వచ్చింది పాపా, అందుకే ఉలిక్కి పడలేచా. ఓ మై గాడ్, ఇద్దరికి ఒకే డ్రీమ్ వచ్చిందా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బాబు? నాకు అదే అర్థం కావట్లే పాపా. నేను ఇంతవరకు జీవితంలో ఒకే టైంలో ఒకే కలర్ రావటం ఇంతవరకు వెళ్ళదు పాపా. యా బాబు, నాకు టెన్షన్ గా ఉంది. ఛీ, రాక ఇలాంటి చీప్ కలర్ రావాలా? రిచ్ కలర్ రావచ్చుగా. అక్క ఫోన్ చేసింది బాబు. గుడ్ మార్నింగ్ అక్క. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏం లేదు, మనకు పెద్దమ్మ ఉంది కదా హనుమాయమ్మ అని. పెద్దమ్మా నీకు దండం పెడతా పాపా, ముందు మ్యాటర్ చెప్పని. ఓకే అక్క చెప్పు. ఆవిడ వీల్నామా రాస్తుందట. అగ్రిమెంట్. ఓకే, సో నన్ను రమ్మంటే కుదరదు, పాపని పంపిస్తాను అన్నాను. టోటల్ ప్రాపర్టీ 500 crores ఉంటుంది, అది మనకే రాసిస్తుందట. పాపా బాబు గెట్ అవుట్. ఏమైంది పాపా? నథింగ్ అక్క, నువ్వు చెప్పక్క. సో నువ్వు బాబు వెళ్ళండి. వన్ మోర్ థింగ్, ఈ విషయం నందిని గట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు, ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళలాగా బిహేవ్ చేస్తుంది. పెద్దమ్మ దగ్గర మన ప్రెస్టీజ్ లాస్ అవుతుంది. ఎటు నందిని వాళ్ళకు కూడా ప్రాపర్టీ వస్తుంది కదా, కానీ ఇప్పుడే చెప్పొద్దు. ఓకే, రేపే వెళ్ళండి. బాయ్. బాయ్ అక్క. పాపా 500 crores కలిస్తే బ్యాడ్ అనుకున్నాం. యా బాబు. పాపా నీకు అమెరికా తప్ప ఇంకోటి తెలీదు, హైదరాబాద్ లోనే అడ్జస్ట్ కాలేకపోతున్నావు. అందుకనే ఇప్పటి నుంచే నీకు విలేజ్ లో ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇప్పిస్తా. ముందు మనం కల్లో ఎలా ఉన్నామో అలా రెడీ అయిపోదాం. అప్పుడు మీ పెద్దమ్మ దగ్గర నీకు ఫ్రీగా ఉంటుంది. పాపా హ్యాపీ మూడ్ లో ఉన్నా, గంగారావు అని నా మూడు పాడు చేయకు. ఆవిడకి ఫోన్ చేసావా బాబు? చేసా పాపా, ఆన్ ది వే, వస్తూనే ఉంటుంది. ఓకే. ఏంటి బావా ఈ గెటప్లు? ఏమో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు చూడు, చిన్న జలకిస్తా. రేయ్, ఎవరా మీరు? మా బాబు సార్ పాప మేడం రూమ్ నుంచి వస్తున్నారు. బాబా కర్ర కత్తి తీసుకురాపో. అలాగే ఉసే తెంగరి మేమేనే. ఆహా, మా బాబు సార్ లాగా మాట్లాడితే నమ్మిస్తాను అనుకుంటున్నారా? ఇవాళ మీ సంగతి ఏంటో తెలుసా? బాబా తొందరగా రా. ఈ దెబ్బతో ఈ గెటప్లు ఎందుకు వేసారో చెప్తాను. అబ్బచ్చా, ఏమే నువ్వు మా పాప మేడం లాగా ఇంగ్లీష్ లో మాట్లాడినంత మాత్రాన వదిలేస్తాను అనుకుంటున్నావా? ఓ, 2 కర్రలు తెచ్చావా? సూపర్ బావా, ఇద్దరిని 4 పీక్ నిజంగా పాపా బాబు మేమేనే. అబద్ధాలు చెప్తే నరికేస్తాను. మా పాప బాబు పాపా మేమే. అవునా? అయితే ఈ గెటప్లు ఎందుకు వేసారో చెప్పండి. అది మీకు అనవసరం. అయితే ఇది మాకు చాలా అవసరం. ఏంటి బావా, వాళ్ళని అంత కొట్టిన గెటప్స్ ఎందుకు వేస్తారో చెప్పలేదు? నాకు అదే అర్థం కావట్లేదు. ఏమైనా స్కీమ్ వేస్తే వాళ్ళు ఈ రౌడీ గెటప్ డాన్ గెటప్ వేయాలి గాని ఈ పల్లెటూరు బయట గెటప్ ఎందుకు వేశారో అర్థమై చావట్లేదు. ఆ బాబుగడే ఈ ముస్టాడియా ఇచ్చుంటాడు. ఇస్తే మాత్రం పాప మేడం ఎందుకు ఒప్పుకుంటుంది? ఆ మొదటి చీర ఎందుకురా కట్టుకుంటుంది? అంటే వాళ్ళిద్దరూ కలిసి ఏదైనా ప్లాన్ చేశారంటవా? అవును, లేకపోతే పాప మేడం ఈ గెటప్ వేయదు. ఈ గెటప్స్ వెనుక మీ అమ్మ హ్యాండ్ కూడా ఉందని నా డౌట్. హాయ్ మైనా, హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్ మేడం. మా బాబు ఫోన్ లో మీకు అన్ని చెప్పాడు కదా? అన్ని చెప్పాడు. మీరు అన్ని రెడీ చేశారు కదా? మీదే ఆలస్యం మేడం, పదండి రండి.
మేడం ఇదిగోండి, ఇది తీసుకొని ఇది మొత్తం క్లీన్ చేసేయండి. బాయ్ వాక్యూమ్ క్లీనర్ ఉంది కదా మైనా. ఉంది కదా మైనా. ఏమయ్యా హా? నువ్వు ఫోన్ లో ఏం చెప్పావు? పల్లెటూరు వెళ్తున్నావు, అక్కడ ఎలా ఉండాలో ట్రైనింగ్ ఇవ్వమన్నావా లేదా? అవును. మళ్ళీ వాక్యూమ్ క్లీనర్ ఏంటి? కోపడకమ్మా పాప, నీకు దండం పెడతా, చీపురు తీసుకో. తీసుకోండి మేడం. యా ఓకే. ఊడవండి నీట్గా. మేడం కొంచెం వంగి ఊడవండి మేడం. ఇలా రైట్. ఈ నగరానికి ఏమైంది? ఒక పక్క పాప ఊడవడం, ఇంకో పక్క బాబు గెటప్ వేసుకోవడం, మైసమ్మ రావడం, అంతా గందరగోళంగా ఉంది బావా. అంతే. బాబు ఐ కాంట్, మై బ్యాక్ ఇస్ అయ్యో, పెయినింగ్. బాబు, నేను పోతున్నా. ఇదిగో ఏమండి, మర్యాదగా చెప్పొచ్చు కదండి. మర్యాద లేదు, మన్ను లేదు. ఇలా అలసిపోతే ఏం నేర్చుకుంటారు, ఎలా తెలుసుకుంటారు? ఓకే ఐ ట్రై. బాబు, నీకు పేడ కళ్ళాపు చల్లడం తెలుసా? తెలీదు. బాబు అవన్నీ తర్వాత చెప్తా పాప, ముందు నువ్వు ఊడు. ఊడవండి. మేడం, అలా అమితాబ్ బచ్చన్ లాగా ఇలా ఇలా ఊడవడం కాదు మేడం. ఇది పట్టుకోవయ్యా. ఇటువంటి నేను చూపిస్తా. మైనా స్లో ఇలా స్లో. ఇలా ఊడవాలి, ఇలా ఊడవాలి. ఓకే మైనా స్లో ప్లీజ్, డస్ట్ వస్తుంది. పాప ఇట్స్ కామన్ పాప. ఏం జరుగుతుంది బావా? మేడం చూసింది చాలు మేడం, ఇదంతా ఊడవండి. ఊడవండి బాబు. నేను కళ్ళా పెళ్ళా చల్లాలో నేర్పిస్తాను గాని నువ్వు వెళ్ళి నీళ్లు పట్టురా. అలాగే. హే, లోపల ఊడా. ఇప్పుడు కల్లాపి చల్లడం ఎందుకు బావా? ఏ ఎవరికి తెలుసు? నీకేం తెలుసు? నాకు అంతే తెలుసు. మేడం ఇలా తీసి వేయండి మేడం. ఇదిగా హే, ఏంటి సొంత పెళ్ళ మీద చిరాకు పడినట్టు పడుతున్నావు? నీకు దండం పెడతా, ముందు నేర్పించమ్మా. వాట్ హ్యాపెన్? మేడం ఇప్పటిదాకా ఊడ్చారు కదా, ఇక ఇప్పుడు కళ్ళాపు చల్లడం నేర్పిస్తాను. బాబు ఏం లేదు పాప, వాటర్ తీసుకుని ఫ్లోర్ మీద స్ప్రే చేయాలంతే. I see. నేను చెప్తాను. Where is the spray? మేడం స్ప్రే కాదు మేడం, నేను చెప్తాను కదా. ఇలా తీసుకొని ఇలా కొట్టాలి. Oh. కొట్టండి. జరుగు. Oh my God. మేడం వెనక్కి కాదు, ముందుకి ముందుకి. Okay. ముందుకి ముందుకి ముందుకి. అయ్యో, నేను చూపించిన మేడం. చూపించండి. ఇలా చూడు. ఇలా తీసుకొని ఇలా. నా వల్ల కాదు బాబు, నేను వెళ్ళి తెలుసుకుంటా. వెయిట్. ఏయ్, మా పాప మేడంతో అడ్డమైన పనులు చేస్తావా? ముందు నువ్వు ఇక్కడి నుంచి బయటకెళ్ళు. అసలు నేను ఎవరు పిలిచారు? మేమే ఇన్వైట్ చేసాము. You shut up and go inside. ఒరే గిరి, తీసుకెళ్ళరా. తీసుకెళ్ళకపోతే I'll call your mommy. పద్దులు. నువ్వు ఉండు బావా. బాబుసు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు చెప్పండి బాబుసు. ప్లీజ్ బాబుసు. పాప మేడం మీరైనా చెప్పండి. None of your business. No continue చేయి మైనా. అలాగే. చెప్పం. యు గెట్ అవుట్. ఏమైంటుంది బావా? లోపలికి వెళ్ళి ఆలోచిద్దాం పద. కూల్ దిల్లు, ఆలోచిస్తే ఆలోచిస్తే మరుగుదొడ్డి తప్ప ఇంకోటి రాదు. కోపంలో కూడా నీ ఎటకరం పోలేదు దిల్లు. లేదు బాబా, వీళ్ళేదో పెద్ద స్కీమే వేశారు. Oh God, I'm so tired. ఇప్పుడు ఏం చేయాలి మైనా? మంచి కాఫీ తాగాలి మేడం. ఉండండి, మీకు ఒక మంచి కాఫీ తీసుకొస్తాను. ఓకే మైనా, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్ సార్. వాళ్ళు నీకు 5,000 ఇస్తానన్నారా 10,000 ఇస్తానన్నారా? నేను నీకు 25,000 ఇస్తాను. వాళ్ళిద్దరికి ఇవన్నీ ఎందుకు నేర్పిస్తున్నావో చెప్పు. వదలవమ్మా. ఏంటి నువ్వు ఇచ్చేది 25,000, వాళ్ళు నాకు 1,00,000 రూపాయలు ఇస్తారు. 1,00,000? యా 1 lakh. సర్లేగాని ట్రైనింగ్ ఎందుకు ఇస్తున్నావు చెప్పు. చెప్తారు, నేను చెప్పను. మొహం పగిలిపోద్ది. ఇలాగేనా? వదులు, మా దిల్లు వదులు. శభాష్ మైనా, వాళ్ళ మీద అటాక్ చేసినందుకు ఇదిగో 1 lakh. థ్యాంక్ యూ సార్. మేడం నేను మీకు లంచ్ ప్రిపేర్ చేస్తాను. మీరు ఇదంతా ఎందుకు చేస్తున్నారో చెప్పేంత వరకు నేనేం చేయనివ్వను. అవునా?
బావా అది? ఏమో దిల్లు, ఆలోచించి ఆలోచించి తల పగిలిపోతుంది గాని వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. అయినా వీళ్ళకి మనల్ని కట్టిపడేసేంత ధైర్యం ఎలా వచ్చింది బావా? ఏమో దిల్లు, నాకు చిరాకు దొబ్బుతుంది. ఇటు పట్టండి. అదేంటి మైనా చేత్తో అన్నం పెడుతున్నావు? అక్కడ ఇలాగే పెడతారు. ఎక్కడా? పాప మేడం, ఇది పచ్చడి మండిపోద్ది, కానీ మంచినీళ్ళు తాగకూడదు. బాబు పాప మేడం, అది పికిల్, తింటే మండిపోతుంది. యా బావా, మన దారిలోకి వచ్చేసింది. అందుకే దాని మాటలేం పట్టించుకోకుండా మీరు మంచినీళ్ళు తాగండి పాప మేడం, పర్వాలేదు. నిన్ను అడిగామా? మైనా నువ్వు పని చేయి, దాని మూతికి ప్లాస్టర్స్ పడే. యా బాబు యూర్ రైట్. చూడు, ఏదో నీ దారిలోకి వచ్చిందన్నావు. ఇదిగోండి పాప మేడం, మీరు ఎందుకు ఈ వేషాలు వేస్తున్నారు? దయచేసి చెప్పండి ప్లీజ్. మేం చెప్పం, నువ్వు దిక్కుని చోటు చెప్పుకో. అది కాదు మైనా మేడం, అసలు ఏం ఒరేయ్ గిరి, జరుగుతుందో. నువ్వు నోర్మై, ఎక్కువ మాట్లాడితే పొడిచి పారుతుందా? పాప మేడం, మీరు తినండి. నువ్వు కూడా తినమైనా, మనం వెళ్ళాలి కదా. ఎక్కడికి? నేను బిర్యానీ తెచ్చుకున్నాను బాబు సార్. మరి మాకు మేం తినంగా మిగులుతుందిగా, అది లాగించండి. యా రేయ్ బాబుగో. ఏయ్, నువ్వెంత గొంతు చించుకుని అరిచినా లాభం లేదు బేబీ. చూసావు పాప, నువ్వు పచ్చడన్నం తిన్నా నీళ్ళు అడగడం లేదు. అంటే నువ్వు అక్కడికి వెళ్తే పర్ఫెక్ట్ గా ఉండగలవు. ఎక్కడికి? షట్ అప్. తాగండి మేడం. ఏంటి నాది లాటరీ, నీది హిస్టరీనా? లెజెండ్ సినిమా ఎన్నిసార్లు చూసావమ్మా? 4 సినిమా డైలాగులు చెప్పగానే బెదిరిపోతాను అనుకున్నావా? మైనా వీళ్ళతో ఆర్గ్యుమెంట్స్ ఏంటి? కమ్ లెట్స్ గో. బాగా చెప్పావు పాప. బాబు సార్, మర్యాదగా కట్లు విప్పండి, లేకపోతే మిమ్మల్ని. అయ్య బాబోయ్, భయం వేస్తుందిరా, భయం వేసిపోతుందిరా. అనవసరంగా మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. మీకే గనక దమ్ము ధైర్యం ఉంటే కట్లు విప్పండ్రా. షట్ అప్. పాప మేడం, నేను గనక లేస్తే పాతాళం నుంచి అగ్ని పర్వతాలు బద్దలవుతాయి. మీరు మాడి మసైపోతారు. జాగ్రత్త. బాబు చూసావా, అక్కడ ఒక్క ముగ్గు కూడా అర్థం కాలేదు. అనవసరంగా రెచ్చిపోయి డైలాగ్ చెప్పావు, మొత్తం వేస్ట్ అయింది. వాళ్ళతో మనకెందుకు మేడం, మీరు రండి, మీకు గిల్లాలాట నేర్పిస్తాను నేను. వాట్ ఇస్ గిల్లాలి? అది ఆ, మేడం. అదే పాప, అది కింద బాక్సులు గీసి అందులో స్టోన్స్ వేసి. హలో హలో, తెలిస్తే చెప్పాలి, లేదా నేను చెప్పేదాకా ఓ ఆగండి. యు క్యారీ ఆన్, క్యారీ ఆ, ఆన్. మీరు రండి మేడం, నేను చూపిస్తాను. మీరేం చేయబోతున్నారో నేను చూడాలి. అలాగా? పాప మేడం, ఈ గులకరాలతో ఊర్లో చెట్ల కింద అరుగులుంటాయి కదా, మధ్యాహ్నం చక్కగా భోంచేసి. అమ్మమ్మమ్మమ్మ, నువ్వెంత చెప్పినా మా పాపకు ఒక ముక్క కూడా అర్థం కాదమ్మా. యా యూర్ రైట్. అదేం కాదు ఏ, మేడం. ఆపండి. తొక్కల గిల్లాలు ఎందుకు ఆడుతున్నారు చెప్పండి. చెప్పరా చెప్పము, చెప్పరా? చెప్పము. అయ్యో. మైనా ఆ, ఇగ్నోర్ దెమ్. ఆ. ఈ గేమ్ ఏంటో చెప్పు. చెప్తా మేడం. ఇప్పుడు ఒక రాయిని ఇదిగో ఇలా క్యారమ్స్ లో స్ట్రైకర్ లాగా అన్నమాట, ఇలా దాన్ని ఎగరేసి ఇలా. బాబు సారీ మేడం, మీకు అర్థం కావడానికి సింగిల్ ఎపిసోడ్ కాదు కదా, ఇది వరకు ఇట్లాగా సోమవారం నుండి శుక్రవారం వరకు ఒకటే ఎపిసోడ్ వేసినా మీకు అర్థమయ్యేలా లేదు. పదండి, వేరేది ఏదన్నా నేర్పిస్తాను. ఆ, లే పాప, లే నెమ్మదిగా. రండి రండి మేడం. వీళ్ళు కట్లయితే ఇప్పట్లేదు కానీ ప్లేస్లు ఎందుకు ఇలా మారుస్తున్నారో అర్థం కావట్లేదు దిల్లు. ఒకే చోటైతే బోర్ కొడుతుందని బావా. వీళ్ళంతా చూడండి, వదలకూడదు బావా. విడిపించుకుందాం, గట్టిగా ట్రై చేయి బావా. ఏంట్రా, ఏంటి ట్రై చేస్తున్నా? పాప మేడం, మీకు తల్లో పేలు చూడడం తెలుసా? బాబు ఓరి నాయనో, ఈవిడికి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి బాబు సార్? సారీ మైనా, మాకు విలేజెస్ కల్చర్ మీద అంతగా కమాండ్ లేదు. అయితే ఇదిగో, మీరు ఈ బీడీ కాల్చండి. ఆ? నాకు అసలు సిగరెట్ అలవాట్లేదమ్మా. తొక్కలోది ఈ బీడీ ఏంటమ్మా చీప్గా? అసలు ఈ కథలేంటండి? బీడీలు గిల్లాలు ఏంటిదంతా? షట్ అప్. బాబు ఆ. నువ్వు బేరీ కాల్చు. బేడీ కాదు పాప, బీడీ బీడీ. వాట్ ఎవర్ కాల్చు. తీసుకోండి.
మేడం దీనికి ముందు ఏదో చెప్పావే పేలు మేడం. వాట్ ఇస్ దట్ గేమ్? అయ్యో అది గేమ్ కాదు మేడం, నేను చెప్తాను రండి. మేడం ఇక్కడ కూర్చోండి. ఓకే. పాప మేడం, ఇప్పుడు ఇలా పేలుంటాయి కదా. యు మీన్ లైస్? లైస్ అంటే అబద్ధం కదా పాప మేడం. ఏహే అది లైస్, LIS, ఇది లైస్, LICE. యా బేబీ యు ఆర్ రైట్. మమ్మల్ని వదిలేస్తున్నారా? బాబు ఫోనా గన్నా? చిది నమ్మ జీవితం. ఏంటి బావా మనకి కర్మ? ఒసే మైసమ్మ, ఎందుకు ఈ ట్రైనింగ్? చెప్పవే, నీకు దండం పెడతా. హా మైనా, ఆ ఈ పేరు చూడటం తర్వాత మనం ఏం చేయాలి? మేడం మీరు ఆంటీ అంకుల్ అనడం మానేయాలి. ఏం చెక్క పిన్ని బాబాయ్ పెద్దమ్మ పెద్దనాన్న అనాలి. ఎవరిని అనాలి? పాప 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 ఎవరినన్నాలో నేను చెప్తాను కదా పాప. ఇదిగో ఇక్కడ ఈ తింగరదుంది, దానికి తెలిసిపోద్ది. ఓ యా బేబీ ఉంది కదా. సారీ. మేడం ఇప్పుడు ఒకసారి పిన్ని అనండి. పిన్ని. అబ్బా పిన్నే కాదు మేడం, ముద్దుగా పిన్నే ఏం చేస్తున్నా అనాలి. వెల్ మైనా, అన్ని విషయాలు ఒకే జైల్లో నేర్చుకోవడం చాలా డిఫికల్ట్. సో ఏది ఇంపార్టెంట్ అది మాత్రం టీచ్ చేయి. ఓకే? అలాగే మేడం. కట్లయితే విప్పుకున్నాం గానీ వాళ్ళ సీక్రెట్ అయితే విప్పలేకపోతున్నాం బావా. వస్తుంది. మర్యాదగా చెప్పండి, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మైనా వీళ్ళ మ్యాచ్ ఏంటో చూడు. అలాగే మేడం. ఏయ్ వదలండి వదలండి. ఏంటి మీద మీదకి వస్తున్నావు? మైసమ్మ, ఏంటి నీ దాదాగిరి? పాప్ మేడం బాబు సార్ మా వాళ్ళు, నువ్వు ఉత్తుత్తివే. ఏ బేబీ, మా మైనాని కొట్టడం ఏంటి? మా మైనా మీ ఇంటి సర్వెంట్ అనుకుంటున్నావా? అసలు నువ్వు ఎంత రిస్క్ చేసావో తెలుసా? రిస్కా? తొక్కి పడేస్తా. నా పవర్ ఏంటో తెలుసా నీకు? పవరా? నీ తలరాతని మార్చేది వీళ్ళిచ్చే కవరే. నాది ఒంట్లో ఉన్న పవరే. నీది లాటరీ, నాది హిస్టరీ. ఫ్లూట్ జింక ముందు వద్దు, సింహం ముందు కాదు. మమ్మల్ని భయపెట్టాలని చూస్తావా? చంపేస్తా. ఏంటి భయపడ్డావా? చావంటే భయపడ్డానికి అల్లటప్పగా తిరిగే రౌడీని అనుకున్నావురా? నందిని, నందిని గిరిధర్. భయం నాకు కాదురా, చావుకి. చెప్పండి రా, ఎక్కడికి వెళ్తున్నారో చెప్పండి. నో పాప్ మేడం, నందిని ఒక అణుబాంబు లాంటిది. తాకాలనుకుంటే పేలిపోతారు. ఏంటే నువ్వు నీ డైలాగులు? మీరు రండి మేడం. మీరు వెళ్ళడానికి వీల్లేదు. మైనా మేడం గో గో. ఓకే మేడం. బాబు పాపా. యు టు గో. అలాగే. డన్ మో. ఏంటి బాబా, ఇన్ని పంచ్ డైలాగులు వేసినా వర్కౌట్ అవ్వలేదు. బాబా మంచినీళ్ళు ఇవ్వ ప్లీజ్. సరే. చేసిన చాలే గానీ టీ తీసుకో. నేనేం చేశాను బే? చేసిందంతా మీ పిన్ని బాబాయ్గా. వాళ్ళు అమెరికా వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? పల్లెటూరు అలవాట్లు నేర్చుకున్నారంటే ఏదైనా ఊరెళ్ళుంటారు బావా. లేదు, తానా మహాసభలో ఏదో ప్లే ఉంది, దానికోసం ప్రాక్టీస్ చేస్తున్నామని బాబు సార్ చెప్పారు. ఆడి మొహం, అంత అబద్ధం బావా. ఏదో పెద్ద స్కీమే వేశారు. స్కీమ్ వేయడానికి ఊరెందుకు వెళ్ళడం? అది నిజమే, మరి ఏమయ్యుంటుంది? ఏంటి ఆగిపోయావు? ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది బావా. ఇప్పుడు నేను అత్తయ్య గొంతుతో పాప మేడంకి ఫోన్ చేస్తా. అత్తయ్య అనుకొని ప్లాన్ మొత్తం చెప్తుంది. మరి నీ నెంబర్ తెలుస్తుంది కదా, ఎలా? ఇది సెకండ్ సిమ్ బావా, కొత్త సిమ్.
నువ్వు సూపర్ దిల్లు. స్పీకర్ ఆన్ చేయి. ప్రతిసారి చెప్పాలా? హలో, పాప ఎక్కడి దాకా వెళ్లారు? నువ్వెంత ట్రై చేసినా మేము చెప్పం బేబీ. వామ్మో, వీళ్ళు చాలా పెద్ద స్కెచ్ వేశారు బాబు. మైసమ్మకి పాప వయసులో చేదిల్లు. నువ్వు సూపర్ బావా. హలో, మైనా ఏ ఊరు బస్ ఎక్కాలి? అమెరికా బస్ ఎక్కి రష్యాలో దిగి చైనా ట్రైన్ ఎక్కి బేబీ. ఓసి దొంగ సచ్చిందానా? ఏంటి బావా అందరూ ఎదురు తిరుగుతున్నారు? ఒక పని చేదిల్లు, పాప్ మేడంలా మా అమ్మకి. ఆపే బావా, ఇప్పటికే సీన్ లెంత్ ఎక్కువైందని నా డౌట్. హలో, అక్క నువ్వు చెప్పినట్టు మేము వెళ్తున్నాం. నందినికి చెప్పలేదు కదా? లేదక్క, బేబీకి చెప్పలేదు. బట్ సారీ అక్క, ఆ ఊరు పేరు మర్చిపోయాం. నాన్ సెన్స్. ఊరు పేరు ఎలా మర్చిపోయాం? తిక్కవరం, నెల్లూరు డిస్ట్రిక్ట్. ఊళ్ళో దిగ్గానే హనుమాయమ్మ గారి ఇల్లు ఎక్కడా అని అడగండి, పెద్ద మిల్లు చెప్తారు. సరేనక్క. చూడు, ఊళ్ళో ఎవరికి కూడా తను మనకు ఆస్తి రాసిస్తుందని చెప్పొద్దు. అలాగే అక్క, ఎవరికి చెప్పం. ఇప్పుడే తిక్కవరం బయలుదేరుతున్నాం. థ్యాంక్ యూ అత్తయ్య. Yes!